హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్లరి అప్పు 2.2. అందరూ దివాళీ ఎలా జరుపుకున్నారు, నేను ఎలా జరుపుకున్నానో తెలుసా? పొద్దున్న లేచి అప్పుకి స్నానం చేపించి పక్కన పడేశాను. టిఫిన్ కోసం బొబ్బట్లు తయారు చేశాను. హోలిగలు తెలుసా? వాటిలోకి మంచిగా నెయ్యి పాలమీగడ వేసుకొని టిఫిన్ తినేసాం కదా. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నానికి వంట రెడీ చేయాలి, ప్లస్ పటాకులు తీసుకురావాలి. అప్పుకి వెళ్ళి పటాకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసామన్నమాట. ఇంక ఇప్పుడు మధ్యాహ్నానికి వేడివేడిగా పులగమన్నం, పల్లి చట్నీ, చికెన్ కబాబ్, అప్పడాలతో మధ్యాహ్నానికి లంచ్ రెడీ చేసేసా. చూసారా, పొగలు వస్తుంది తెలుసా? తిన్న వెంటనే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. అప్పుకి పట్టు లంగా జాకెట్ వేస్తే కూర్చుంటుందని నడుస్తూ కూర్చున్నాడు. కానీ రెడీ చేశాక చూసారా, యూట్యూబర్స్కి అందరికీ హాయ్ అంట. చూసారా ఎంత బుజ్జిగా రెడీ అయ్యాడు కదా, సూపర్ కదా. పటాకులు కాల్చుకోవడానికి పైకి వెళ్ళాలి కదా, అంతవరకు వీడు అన్నీ చూపిస్తానమ్మా అంటే సరే అన్నాను. నేనేమో వంట చాలు కదా మళ్ళీ చేస్తూ ఉన్నాను అనమాట. మీకే చెప్తున్నాడు హాయ్ అంట, వెల్కమ్ అంట, హ్యాపీ దీపావళి అంట, అందరికీ పటాకులు చూపిస్తున్నాడు. చూసారా, చెప్పాడు, నేనే మ్యూట్ చేసేసా. చూడండి అన్ని దాంట్లో ఏమేమి ఉన్నాయని చదువుతూ కూర్చున్నాడు. ప్లస్ ఎన్ని పటాకులు తెచ్చుకున్నాడు కదా, వీడొక్కడికి ఇన్ని అవసరమా అంటే వీళ్ళ నానేమో వినలేదు. వీడు చెప్పాడని కావాలి కదా, ఇయర్లీ వన్స్ వస్తుంది కదా, ఉన్నీలే పాపం కదా, కాల్చుకోవచ్చు కదా అన్నాడు. అదే నేను అడిగితే మాత్రం ఏదైనా నేను పాపం కదా అంటే డబ్బులు లేవు, ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడు అవి కావాలి ఇవి కావాలి, చీరలు గోల్డ్లు అని చెప్తారు. అందరంతేనా? వీడివన్నీ చూపించేసేసరికి నేను వంట కంప్లీట్ చేసేసాను. ఇంకా మా పక్కింటి వాళ్ళేమో దీపాలు కూడా పెట్టేశారు తెలుసా. మేము పెట్టకూడదు కదా. ఇంకా పైకి వెళ్తున్నాం పటాకులు కాల్చుకోవడానికి. క్రాకర్స్ అనాలా, నేను పటాకులనే చెప్పాలే. మా పక్కింటి వాళ్ళు మధ్యలో అక్క వాళ్ళు ఊరు వెళ్ళారు అనమాట. పక్కింటి అమ్మాయిని కూడా పిలిచాను, వాళ్ళు తీసుకురాలేదు. రండి దీంట్లోనే కాల్చుకుందామని. అన్నీ ఒకేసారి కాల్చేస్తే అయిపోతాయి కదా, టెర్రస్ పైన వెళ్ళి కాల్చుకుంటున్నాం అనమాట. అన్నీ ఒకే రోజు ఎందుకు, ఇవాళ ఒక బాక్స్ కాల్చుకో, రేపు కొన్ని కాల్చుకో అని చెప్పాను. వినలేదు. నేను మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ మిగిలినవి కూడా తీసుకొని వచ్చిన. ఏడుస్తూ ఉన్నాడు. వర్షం పడింది కదా, మొత్తం తడి తడిగా ఉండింది. ఇక్కడ మాత్రమే కొంచెం గ్యాప్ ఉండింది. ఇంట్లో ఏమేమి ఉన్నాయని అన్నీ చెక్ చేస్తున్నారు. చూడండి వీళ్ళిద్దరు. పర్లేదు చాలానే ఇచ్చారు, కానీ వీటిలో ఏమంతగా మంచిగా అనిపించలేదు నాకు. బాంబులు ఎక్కువ ఉన్నాయి. నాకు చాలా భయం బాంబులు కాల్చాలంటే. నేను కాల్చాను తెలుసా, చెవు గుయ్యి అని సౌండ్ వచ్చింది. బయటంతా నొప్పి కూడా. మా బుజ్జికి అయితే చెయ్యి కాలింది పాపం. అప్పు ఒక్కడికి ఏం కాలేదు. పక్కింటి అన్న వాళ్ళు కూడా వచ్చారు. ఇది కడప బాంబు అంట. అన్నీ బాగానే కాల్చాం మేము, బాగా చేసుకున్నాం, హ్యాపీ అనిపించింది. తినే మా బుజ్జి అండ్ అప్పుగాడు ఇద్దరు చూడండి కాలుస్తున్నారు. ఇది పక్కింటి అన్న, అది నేను కాలుస్తానని పెట్టాడు. అదేం పెద్దగా సౌండ్ లేదు, మామూలుగా రెడ్ పటాకీ ఉంటుంది కదా చిన్నది, అది పెట్టారు దాని లోపల అంతే. ఆ అన్నకు కూడా ఇంకొక పెద్దవి లక్ష బాంబులు ఏవో ఉంటాయి కదా, అది కాల్చినప్పుడు పాపం ఆయన కూడా చౌక్ గుయ్యి అని బొబ్బ కూడా వచ్చింది. ఇవి చురుచురు కడ్డీలు కదా, కాకర పూలు అనేవాళ్ళం మేము చిన్నప్పుడు. అప్పుగడి ఇవి చాలా తెచ్చుకున్నాడు, కాలుస్తున్నాడు. వీటితో ఇంకా ఈజీగా ఉంటుంది కదా చిచ్చుబుడ్లు, ఇంకా భూచక్రాలు కాల్చడానికి. ఈ అన్న మా పక్కింటి అన్న, ఆ అన్ననే కాల్చేసాడు అన్నీ. అప్పుగాడి కిందికి వెళ్ళాక అమ్మ అన్నీ వాళ్ళే పిలిచినారు కదమ్మా అన్నీ మొహం అంతా క్లాప్ పెట్టుకో. ఈ అబ్బాయిలు బ్యాచిలర్ అబ్బాయిలు, మాకు పైన ఫ్లోర్లో ఉంటారు. కానీ ఇవి రాకెట్స్ మాత్రం చాలా బాగా పేలాయి, అసలు సూపర్గా వచ్చినాయి. ఇవొక్కటి హ్యాపీ, చాలా బాగుంది. ఫ్లవర్ పాట్స్ ఇంకా ఇవి చాలా బాగున్నాయి. కాకర పూలు కూడా చాలా బాగా పేలాయి అన్నమాట. చాలా చాలా జాగ్రత్తగా కాల్చుకున్నాడు అప్పుగాడు. చాలా హ్యాపీ యాక్చువల్లీ. అప్పు పెడతాడు, పారిపోతాడు.
చాలా ఫన్నీగా ఉండింది ఆ రోజు ఈవినింగ్. మా పక్కింటి వాళ్ళు ఊరెళ్ళున్నారు, ఆ పాప ఉంది, మళ్ళీ వస్తుంది చూడండి. వీడియో చూసాక మీరందరు కూడా ఎవరైతే చూసారో వాళ్ళందరూ మీ దివాళీ కూడా ఎలా జరిగిందో నాకు కామెంట్ చేయండి. చూసారా భూచక్రం ఎగురుతుండే డింగ్ 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 అని ఎగురుతున్నాడు కదా, ఇప్పటికి చూడు ఎగురుతాడు. సూపర్గా ఉన్నాడు కదా, చూడండి. కాల్చడు కానీ ఎగురుతూ ఉంటాడు. ఇవి చాలా పొగగా ఉన్నాయి, చెప్పాలంటే చాలా పొల్యూషన్. యాక్చువల్లీ ఇవి తీసుకోకపోవడమే బెస్ట్ తెలుసా. ఈ గ్యాప్లో అప్పుగాడు ఇది అయిపోయింది, అమ్మ డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని కొంచెం సేపు ఎక్కుచ్చుకుంటుందంట పట్టులంగా. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చాడు. వస్తూ వస్తూ ఈ పాపని పిలుచుకొచ్చాడు, పక్కింటి పాప. ఇద్దరు ఒకే క్లాస్, చాలా హ్యాపీగా ఆడుకున్నారు. పటాకులు కాల్చడం అయిపోయింది. నేను వంట చేశానని చెప్పాను కదా, రాగి సంగడి విత్ కోడి పులుసు చేశానన్నమాట. విత్ ఆనియన్ సూపర్గా ఉంటుంది కదా, చాలా బాగుంది కదా. మీరు తినలేదు కదా, నేను తిన్నాను, నాకు తెలుసు, చాలా బాగా వచ్చింది. కాల్చుకొని వచ్చేసిన తర్వాత కూర్చొని మంచిగా ఒక ముద్ద మింగేసి హ్యాపీగా పడుకున్నామన్నమాట. మా దివాళీ ఇలా హ్యాపీగా కలర్ఫుల్గా జరిగింది. మీ దివాళీ ఎలా జరిగింది? ఏమేమి తిన్నారు, ఏమేమి కొన్నారు, ఎలా రెడీ అయ్యారు? ప్లీజ్ కామెంట్, ప్లీజ్ 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 లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్లీజ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ప్లీజ్ ప్లీజ్. Bye guys. Thank you.